హాయ్ అండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రాగి జావనండి. చూడండి అందరు తాగేశారు, నేను ఒక్కదాన్నే ఉన్నానండి. హాయ్ అండి. మాది ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగి జావనండి. ఎందుకంటే ఇది తేలిగ్గా జీర్ణం అవుతుంది కదండి. నిన్న సండే కదా, నాన్ వెజ్ తెచ్చుకున్నాము. కొంచెం డైజెషన్ కాక ప్రాబ్లం అవుతుందండి. అందుకనే ఈరోజు రాగి జావ చేసినండి. చూడండి ఎంత బాగుంటుందండి రాగి జావ. చాలా హెల్తీ ఫుడ్ కదండి. వావ్, సూపర్ ఉందండి. ఇందులోకి కొందరు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటారండి, ఎవరి ఇష్టం వాళ్ళు. నేనైతే లైట్గా వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం మజ్జిగ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం దప్పి కూడా కాదండి. చూడండి, పెరుగు ఉంటే పెరుగు, మజ్జిగ ఉంటే మజ్జిగ. నాకైతే పెరుగు ఉందండి, అందుకే నేనైతే పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఎందుకంటే ఈ రాగులు ఇంకా లైట్గా కొంచెం వేయించుకొని కొంచెం దొడ్డుగా పట్టుకోవాలండి. లావుగా కొంచెం రవ్వలాగా పట్టుకొని రాగి జావ చేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. చల్వ కూడా కదండి ఇది తాగితే. వావ్, సూపర్ ఉందండి. ఓకే, బాయ్. హాయ్ అండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రాగి జావ అండి. నిన్న సండే కదండి, నాన్ వెజ్ తెచ్చుకున్నాం కాబట్టి నాన్ వెజ్ తినేసరికి కొంచెం డైజెషన్ కాలేదండి, కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అందుకే రాగి జావ అయితే కొంచెం తేలిగ్గా జీర్ణం అవుతుంది కదండి, అందుకని రాగి జావ చేసిందండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో రాగి జావ, కలర్ఫుల్గా. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఎవరికి టేస్ట్కి సరిపడే వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే లైట్గా వేసుకున్నానండి. చూడండి, ఇందులోకి ఇంకా పెరుగు యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇంత గిన్నె నిండు ఉందండి పెరుగు. ఇంకా నేను టీ ఎక్కువ తాగుతానండి, పాలు ఎక్కువ మిగిలవు మాకు, అయినా ఇంత ఉందండి. చూడండి, ఈ పెరుగు మాత్రం ఇంకా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, నాకైతే చాలా ఇష్టం అండి రాగి జావ. ఈ రాగులను ఇంకా ఎలా చేసుకుంటే బాగుంటుందంటే లైట్గా వేంపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకొని కొంచెం రవ్వలాగా పట్టించుకోవాలండి. గిన్నెలో పట్టించుకొని చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. మొత్తం స్మూత్గా పడితే గడ్డ కట్టినట్టు అవుతుందండి. అందుకే కొంచెం దొడ్డుగా పట్టించుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిదండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే. ఓకే, బాయ్.